హాయ్ ఫ్రెండ్స్ నమస్తే. నా పీజే న్యాచురల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్‌కి 1,000 సబ్‌స్క్రైబర్స్, 1000 సబ్‌స్క్రైబ్స్ వచ్చినందుకు థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఎందుకు చెప్తున్నానంటే, మహా అయితే నా ఫ్రెండ్స్ 200 మంది, లేకపోతే నాకు తెలిసిన వారు ఇంకో 100 అంటే 300 మంది ఉంటారు. మరి మిగతా 700 మంది నేను చేసిన వీడియోస్‌కి, నా వీడియోస్ నచ్చి సబ్‌స్క్రైబ్ చేసిన వారే. మరి వారందరికీ థాంక్ యూ ఫ్రెండ్స్. ఒక చిన్న యూట్యూబ్ అకౌంట్ ఉన్నవాడికి 1000 సబ్‌స్క్రైబర్స్ వచ్చారంటే సో హ్యాపీ. అయితే నాకు చాలామంది అడిగారు నేను యూట్యూబ్ చేస్తే, "మీరు యూట్యూబ్ వీడియో చేస్తున్నారు కదా! మీకు ఈ అమౌంట్ అయినా వస్తదా? సబ్‌స్క్రైబర్స్ పెరిగితే అమౌంట్ వస్తదా? లైక్స్ కొడితే అమౌంట్ వస్తదా?" అని. 1000 మంది కాదు, 1,00,000 మంది సబ్‌స్క్రైబర్‌లైనా రూపాయి ఇవ్వడు. 1000 లైకులు కాదు, 1,00,000 లైకులు మీరు కొట్టినా యూట్యూబోడు రూపాయి ఇవ్వడు. అది మోనిటైజేషన్ నా ఛానెల్ అవ్వదని కూడా నాకు తెలుసు. ఆల్రెడీ దాదాపుగా 1 ఇయర్ దగ్గరలో వచ్చేసింది. మోనిటైజేషన్ కూడా అవ్వదు. మోనిటైజేషన్ అవ్వకపోవడానికి కారణం కూడా అది నేనే. అది ఏంటంటే ఇంతకుముందు సీనియర్స్ చాలామంది చెప్పారు. మీరు ఏ మార్గం ఎంచుకున్నారో, ఏ వీడియోస్ చేయాలనుకుంటున్నారో అది మాత్రమే చేయండి. కానీ ఛానెల్ గజిబిజి చేసి మీ ఛానెల్ మోనిటైజేషన్ అవ్వదని ఇంతకుముందే చెప్పారు. అయితే నేను ఎవరి మాట వినలేదు. నేనేం చేశానంటే ఒక పక్క కామెడీ వీడియోసు, ఇంకో పక్క సినిమా రివ్యూసు, ఇంకో పక్క సినిమా డైలాగులు, ఇంకో పక్క జనరల్ న్యూసు ఇలా ఛానెల్‌ని గజిబిజి చేసేసాను. ఒక ఉదాహరణకి ఒక కొత్త సబ్‌స్క్రైబరు మన కామెడీ వీడియో ఒకటి చూస్తాడు. అది వాడికి నచ్చుతది. మన ఫర్దర్ వీడియోస్‌లోకి వెళ్తాడు. మళ్ళీ కామెడీ వీడియోస్ ఉంటాయని ఎక్స్‌పెక్ట్ చేస్తాడు. కానీ ఇలా జనరల్ న్యూసు, ఆల్ న్యూస్ ఉండేసరికి వాడు గజిబిజి అయిపోయి స్కిప్ చేస్తాడు. సో, నేను చేసిన తప్పు ఎవరు చేయకూడదు. అయితే మోనిటైజేషన్ ఎలా అవుతుందని అందరూ అనుకుంటారు. మోనిటైజేషన్ 1 ఇయర్‌లో 4000 వాచింగ్ అవర్స్ రావాలి. లేక షార్ట్ వీడియోస్ 100,00,000 వ్యూస్ రావాలి. అంత ఈజీ కాదు. ఏదో తూతూ మంత్రంగా ఇలాగా ఎప్పుడో ఒకసారి వీడియో పెడతామంటే అసలు మోనిటైజేషన్ అవ్వదు. ఎందుకంటే కాంపిటీషన్ పెరిగిపోయింది. ఇప్పుడు ఐదో తరగతి, ఆరో తరగతి పిల్లాడు ప్లీజ్ సబ్‌స్క్రైబ్ అనే రోజులివి. సో, మోనిటైజేషన్ అయితే నా ఛానెల్ అయితే అవ్వకపోవడానికి కారణం నేనే. సో, ఎవరైనా యూట్యూబ్ చేయాలనుకుంటే ఏదైనా ఒకటే మార్గం. అది కామెడీయా? లేకపోతే సినిమా రివ్యూలా? లేకపోతే సాంగ్సా? ఒకటే ఎంచుకోవాలి. నాలాగా గజిబిజి ఎంచుకుంటే ఇలా నాలాగా మోనిటైజేషన్ అవ్వకుండా అయితే మీ ఛానెల్ కోల్పోతారు. ఇప్పుడు మోనిటైజేషన్ అవ్వలేదు కదా! వీడియోస్ ఆపేద్దామన్నా ఆపుకోలేము. ఒకదానికి అలవాటు పడిపోయిన తర్వాత బానిసలా ఉండడమే తప్ప ఆపుకోలేము. సో, రూపాయి రాకపోయినా ఎందుకు వీడియోస్ చేయడమని చాలా మందికి సందేహాలొస్తాయి. అన్నీ డబ్బుతోనే కాదు. మనకు నచ్చిన పనంటూ చేస్తే కొన్నిసార్లు సాటిస్ఫాక్షన్ వస్తది. సో, నా వీడియోస్ గూడా ఒక 1000 మెంబర్స్ సబ్‌స్క్రైబ్ చేశారంటే ఒక చిన్న సాటిస్ఫాక్షన్. సో, థాంక్ యూ ఫ్రెండ్స్.